సుందరమైన రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి కృష్ణ పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన రాజధాని అభివృద్ధి చర్చలో పాల్గొన్న బాబు ప్రజలతో సంకల్పం చేయించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్రాభివృద్ధిపై చేపట్టిన 12 అంశాల చర్చల్లో భాగంగా రాజధాని నిర్మాణంపై కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద చర్చ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం చూపిన కృషిని వివిధ వర్గాలకు చెందిన నిపుణులు, విద్యార్థులు కొనియాడారు. మన పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి మన రాజధానిని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లగలరని నా ఆకాంక్ష. మీ అందరూ కూడా ఆకాంక్షలో పాలు పంచుకుంటారని అనుకుంటున్నాను. మదన్ మోహన్ మాలవ్య బెనారస్ యూనివర్సిటీ నిర్మించడానికి చేతిలో రూపాయి లేకుండా ఒక మహా సంకల్పం ప్రారంభించారు. సంకల్పం అనేది మనస్సుతో పాటు బుద్ధి కూడా చేకూరితేనే ఆలోచన ద్వారా అది సిద్ధిస్తుంది. యువతకి కావాల్సింది ఇలాంటి స్ఫూర్తి మాత్రమే. అలాంటి స్ఫూర్తి మనకి కావాలి. అందం, ఆకర్షణీయం, ఆనందం, ఆహ్లాదం పునాదులపై రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ఇచ్చారంటే ఆ రైతాంగానికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మరొకసారి నమస్కారం చేస్తున్నా. ఇప్పుడు ఈ రాజధాని ఒకప్పుడు కళ, ఇప్పుడు సాధ్యం. ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా నిర్మించుకుందాం. ఉపాధి అవకాశాలు రావాలి, సుందరమైన నగరంగా ఉండాలి. అదే మనకి అందరికీ ఆమోదయోగ్యంగా, నివాసయోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. వచ్చే కృష్ణా పుష్కరానికి ప్రతి ఒక్కరికి నివాసయోగ్యమైన రాజధాని సాకారమయ్యేలా కృషి చేస్తామని ప్రజలతో సీఎం సంకల్పం చేయించారు. వచ్చే కృష్ణా పుష్కరానికి అమరావతి సుందర నగరంగా, నీలి హరిత నగరంగా, అత్యాధునిక వసతులతో కూడిన అత్యంత నివాసయోగ్యమైన ప్రజా రాజధానిని రుజువు చేస్తాం. రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వారిని పవిత్ర సంగమం వద్ద అభినందించిన బాబు వివిధ కళారూపాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు.